నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ నెల 1వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ఈ నెలైనా ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయా అని ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంగా వెయిట్ చేస్తుంటారు. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. అయితే ఈ నవంబర్ 1వ తారీఖు మనకి శనివారం నాడు పడడం వల్ల శని భగవానుడి యొక్క తీవ్రత కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి పడే అవకాశం కనబడుతోంది. అందులో భాగంగా సూర్యుడు తులాలోను చంద్రుడు ధనస్సులోను సంచారం చేయడము, శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి కన్యలో సంచారము, కుజుడు కర్కాటకంలోను గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను రాహు మీనంలోను కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలలో శని భగవానుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫలితాలు ఎక్కువగా దేని మీద ఉండబోతోంది అంటే కనుక ఈ వారము ఎవరైతే కర్మకాండలు చేయడానికి, పితృతర్పణాలు చేయడానికి, పితృకార్యాలు చేయడానికి, దానాలు ధర్మాల కోసము, అందులోనూ కార్తీక మాసం కదా, అయితే పితృతర్పణాలకు ప్రత్యేకించి ఈరోజు అత్యంత అనువైన సమయము. ఎవరికైనా పితృదోషాలు ఉన్నా, పితృశాపాలు ఉన్నా, లేదా తర్పణాలు వదలాలనుకున్నా మహాలయ పక్షాల్లో కానీ లేదా మొన్న చేయవలసిన పనుల్లో కానీ అమావాస్యలో కానీ మిస్ అయిన వాళ్ళు ఈ రోజు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు పాత పనులు తిరిగి మళ్ళా ప్రారంభించడానికి ఈ రోజు అనువైన సమయము. స్నేహితుల ద్వారా లాభాలు, ఆత్మవిశ్వాసం మీలో ఉన్నతంగా పెరుగుతుంది. అయితే మీరు ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే కుంభరాశిలో ఉండేవాళ్ళు మీ చుట్టుపక్కల వ్యక్తులు మీతో పాటు ఎక్కువగా మసులుతున్న వ్యక్తులు, అది కుటుంబంలో కావచ్చు లేదా మీరు పనిచేస్తున్న వ్యాపారంలో కానీ సంస్థల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాల్సింది. వారి వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది. ఎవరి మాటను వినకుండా మీ మనసు చెప్పిన మాటనే మీరు విని దానికి సంబంధించినటువంటి అమలు చేసేటట్టుగా ప్రయత్నాలు చేసుకోండి. కుంభరాశి వారికి ఎక్కువగా చెడు అంటే ఎదుటి వాళ్ళ మాటలతోనే మీరు పతనానికైనా లేదా అంటే తగ్గిపోవడానికైనా కారణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది జన్మరాశి యొక్క ప్రభావం అయి ఉంటుంది. కాకపోతే మీ సొంత నిర్ణయాలకు, మీ యొక్క ఆలోచనలకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వండి. సాధ్యమైనంత వరకు కుటుంబంలో కానీ లేదా బయట కానీ స్నేహితులు కానీ లేదా ఇతరత్ర పనివాళ్ళు కానీ ఎవరైనప్పటికీ వారి మాట మీద బేస్ చేసుకోకండి. కొంచెం తలకిందులు అవ్వడం కానీ ఇబ్బంది పాలవ్వడం కానీ కనబడుతోంది. అయితే పరిహారంగా మీరు హనుమాన్ చాలీసా పఠించడం కానీ ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మానసికంగా స్వాంతన కలుగుతుంది. గతంలో పడ్డ ఇబ్బందులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. సంతానం వల్ల సంతానానికి శుభవార్తలు, సంతానం వల్ల సంతానం కోసం కూడా శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లాభాలు మీకు కలిగే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము రాహు కేతువుకు సంబంధించి దోష నివారణ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు పక్షులకు ధాన్యాలను వెయ్యండి. మీ చేత్తోనే ఏదైనా పక్షులు కానీ, ఆలయంలో ఉన్న పక్షులకు కానీ, మీ ఇంటి దగ్గర ఉన్న పక్షులకు కానీ ధాన్యాన్ని మీ చేత్తో వేసే ప్రయత్నం చేసినట్టయితే కనుక రాహు కేతువుల యొక్క దోషం నుంచి తప్పించుకొని సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. అయితే ఈరోజు ఓవరాల్ గా చూసినట్టయితే కనుక సమగ్ర సూచన ఏంటంటే శనివారం కావడం వల్ల ప్రతి ఒక్కళ్ళు క్రమశిక్షణతో ఉండేటట్టుగా ఉంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందుతారు. దీంతో పాటు వినయంగా ఎవరైతే నడుచుకుంటారో, మోసం చేయకుండా, ఎదుటి వాళ్ళని హేళన చేయకుండా, శని భగవానుడికి ఇష్టమైన లక్షణాలు కలిగి ఉంటారో వారికి ఏ ఇబ్బందులు ఉన్నా దూది పింజంలాగా ఎగిరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా చూసుకోండి. అయితే ఓవరాల్ గా 12 రాశుల వాళ్ళు ఏ దానాలు ఇవ్వాలనుకుంటున్నారు అంటే కనుక ఇవ్వవలసిన దానాలు నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నూనె. శని భగవానుడికి ప్రీతికరమైనవి కాబట్టి ఇవి దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్ గా మీ జాతకంలో శని భగవానుడి యొక్క దోషాలు ఉంటే తొలగిపోయి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి నవంబర్ 1వ తారీఖు ఫలితాలు, సూచనలు, పరిహారాలు. నమస్తే.